ప్రతిధ్వని కేంద్ర బడ్జెట్లో గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా కేటాయింపులపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి కొలాయి ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన జలజీవన్ మిషన్ కార్యక్రమాన్ని 2028 వరకు పొడిగిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఈ ఫిబ్రవరి 1వ తేదీ నాటికి జలజీవన్ మిషన్ ద్వారా 12,20,00,000 గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లను విజయవంతంగా అందించామని, మొత్తం భారతదేశంలోని అన్ని గ్రామాలలో ఉన్న 15,44,00,000కు పైగా గృహాలకు 100% కొలాయి కనెక్షన్ ద్వారా రాబోయే 3 సంవత్సరాల్లో తాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తదనుగుణంగా జలజీవన్ మిషన్ కోసం 2025-26 బడ్జెట్లో నిధులను 67,000 కోట్ల రూపాయలకు పెంచామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,36,00,000 కనెక్షన్లను అందించాలనేది ఈ బడ్జెట్ లక్ష్యమని, జన్ భాగీదారీ ద్వారా గ్రామీణ పైపుల నీటి సరఫరా, మౌలిక సదుపాయాల నాణ్యత, నిర్వహణపై దృష్టి పెడుతున్నామని ఆర్థిక మంత్రి పేర్కొంటూ, Since 2019, 15 crore households representing 80% of India's rural population have been provided access to portable tap water connections. To achieve 100% coverage, I am pleased to announce the extension of this mission until 2028 with an enhanced total outlay. 2019 ఆగస్టు 15వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జలజీవన్ మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సమయానికి 3.23 కోట్ల అంటే 17% గ్రామీణ గృహాలకు మాత్రమే కుళాయి నీటి కనెక్షన్లు ఉండేవి. శతాబ్దాల నాటి గృహ అవసరాలకు నీటిని అందించడం, గ్రామీణ ప్రాంతాల వారి ఆరోగ్యం, విద్య, సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపరచడం వంటి వాటి కోసం జలజీవన్ మిషన్ కృషి చేస్తుంది. ఈ మిషన్ గ్రే వాటర్ మేనేజ్మెంట్, నీటి సంరక్షణ, వర్షపు నీటి సేకరణ ద్వారా నీటి పునర్వినియోగానికి కూడా దోహదపడుతుంది. దేశంలోని 79.74% గ్రామీణ కుటుంబాలకు ఇప్పటి వరకు కుళాయి నీటి కనెక్షన్ అందించబడింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 189 జిల్లాల్లో హర్ ఘర్ జల్ కార్యక్రమం ద్వారా అన్ని గృహాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు కుళాయి నీరు సరఫరా చేయబడుతుంది. అలాగే గోవా, అరుణాచల్ ప్రదేశ్ దీవులు, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, హర్యానా, తెలంగాణ, పుదుచ్చేరి, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్తో కలిపి మొత్తం 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని అన్ని గ్రామీణ గృహాలకు 100% కుళాయి నీటి కనెక్షన్ను అందించాయి. ఇప్పటి వరకు 9,32,440 పాఠశాలలు, 9,69,585 అంగన్వాడీ కేంద్రాలకు స్వచ్ఛమైన తాగునీటి కుళాయి కనెక్షన్ అందుబాటులో ఉంది. జలజీవన్ మిషన్ కింద గ్రామీణ గృహాలకు సురక్షితమైన తాగునీటిని నిర్ధారించడానికి బలమైన నాణ్యతా ప్రక్రియను, పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2,162 ప్రయోగశాలల నెట్వర్క్ 66.32 లక్షల నీటి నమూనాలను పరిరక్షించడంతో పాటు 24.80 లక్షల మంది మహిళలకు ఫీల్డ్ టెస్టింగ్ కిట్లు ఉపయోగించి నీటి పరీక్ష నిర్వహించడానికి శిక్షణ కూడా ఇవ్వబడింది. జలజీవన్ మిషన్ కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా గ్రామీణ జీవితంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వెల్లడించాయి. జలజీవన్ మిషన్ లక్ష్యాలను సాధించడం వల్ల రోజుకు 5.5 కోట్ల గంటల కంటే ఎక్కువ సమయం ఆదా అవుతుందని, ప్రధానంగా మహిళలు ఈ సమయాన్ని నీటిని సేకరించడానికి వెచ్చించేవారని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అంచనా తెలిపింది. భారతదేశంలోని అన్ని గృహాలకు సురక్షితంగా నిర్వహించబడే తాగునీటిని నిర్ధారించడం వల్ల దాదాపు 4 లక్షల అతిసార వ్యాధుల మరణాలను నివారించవచ్చునని WHO అంచనా వేసింది. నోబెల్ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ మైకెల్ క్రేమర్ పరిశోధనల ప్రకారం సురక్షితమైన నీటిని అందించడం ద్వారా 5 సంవత్సరాలలోపు పిల్లల్లో మరణాలను దాదాపు 30% తగ్గించవచ్చు. జలజీవన్ మిషన్ ద్వారా 2.2 కోట్ల మందికి పరోక్షంగా, 13.3 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించింది. భారతదేశంలోని ప్రతి ఇంటికి క్రియాత్మకమైన కుళాయి నీటి కనెక్షన్ను అందించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించే దిశగా జలజీవన్ మిషన్ అద్భుతమైన పురోగతి సాధించింది. 15,44,00,000కు పైగా గృహాలు, అనేక పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు పరిశుభ్రమైన నీటిని పొందే ప్రయోజనం పొందుతున్నాయి. ఈ మిషన్ గ్రామీణ ప్రాంతాల్లో జీవన నాణ్యతను గణనీయంగా మెరుగుపరుస్తుంది. నీటి కొరతను పరిష్కరించడమే కాకుండా నీటి సేకరణ భారాన్ని తగ్గించడం, ప్రజారోగ్య ఫలితాలను మెరుగుపరచడం ద్వారా మహిళలకు సాధికారతను కల్పిస్తుంది. గ్రామీణ భారతదేశానికి ఆరోగ్యకరమైన, మరింత సమానమైన భవిష్యత్తును పెంపొందించడాన్ని జలజీవన్ మిషన్ కొనసాగిస్తుంది. మీరింతవరకు కేంద్ర బడ్జెట్లో గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా కేటాయింపులపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన MLN మాధురి, వ్యాఖ్యానం K ఉమారాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.